హలో ఫ్రెండ్స్, డెమో వీడియోతో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ యొక్క చిన్న సపోర్ట్ వల్ల నేను మీకు వీడియోస్ అయితే ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇంకేమిటంటే మీకు ఇలస్ట్రేషన్ యాప్ కాకుండా వేరే యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన యాప్ అయితే కావాలి. దానికోసం మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఫోటో రూమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుపిస్తుంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అడుగుతుంది, సైన్ ఇన్ అవ్వండి. అయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ వైట్ అని ఉంటుంది, బ్లాక్ అని ఉంటుంది, టెడ్డీ బియర్లో ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సార్ ఫోటో అయితే పెడుతున్నా. పెట్టిన తర్వాత అదైతే అవుతుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఇట్లా జూమ్ తక్కువ చేసుకొని ఇలా పైకి అయితే పెట్టేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా యాడ్ వస్తుంది. ఇలా దీన్ని అయితే తీసేసి సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ అయితే అవుతుంది. ఇలానే అన్ని ఫొటోస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కింద వీటి మా ఫుల్ ప్రాజెక్ట్ 1 and 2 ఇస్తాను. అవి రెండు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు అవి రెండు ఉంటేనే వీడియో ఫుల్గా అవుతుంది. దాని తర్వాత లైట్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లో వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ 1 అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారు అంటే ఇక్కడ యారో చూపిస్తుంది కదా ప్లస్ ఐకాన్ మీద, ఇది కాపీ లేయర్ చేస్తారు కదా, దాని పక్కన యారోని క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే స్క్రోల్ చేసిన తర్వాత మీకు లాస్ట్ మ్యూజిక్ తర్వాత ఒక ఫోటో ఉంటుంది. దాన్ని అయితే ఇంతకుముందు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నారు కదా, అదైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా పైన అవుపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు ఈజీగా అక్కడ ఫోటో అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే క్లిక్ చేసి ఇంతకుముందు చెప్పాను కదా కలర్ అండ్ ఫిల్ మీడియా సిమ్మర్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో మాత్రమే మీరు పెట్టేసుకోవాలి. ఈ సంక్రాంతి స్పెషల్కు నేనైతే వీడియో క్రియేట్ చేయడం జరిగింది. మీకు వీడియో ఎలా అయినా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చిన్న సపోర్ట్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకైతే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీరు దీన్నైతే ఇక్కడ వరకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. దీనంతా బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ 2 అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇంతకుముందు కెమెరా ఆన్ చేసుకోమన్నాను కదా, దాని పక్క పొంటిదే దాన్ని సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసి మళ్ళీ దాన్ని క్లిక్ చేసిన తర్వాత కాపీ 11 లేయర్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీగా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 15.9 milliseconds కాడ అయితే
ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ప్లస్ ఇలా అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. పేస్ట్ 11 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈజీగా ఇలా అయితే వస్తుంది. మీకు ఇప్పుడు అయితే ఫోటో అవుపిస్తుండవచ్చు. దీని అయితే మీరు ఇక్కడ ఇంతమంది ప్లస్ ఐకాన్ ట్యాప్ చేశారు కదా, దీని పక్క పొంటిది ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏమన్నా అయితే మీకు డెమో వీడియో అయితే చూడలే కదా ఫ్రెండ్స్, అది మ్యూజిక్ మ్యూట్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే కావాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోటో ఉంటుంది పైన, ఈ ఫోటోని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు కలర్ అండ్ ఫిల్ మీడియా సింబల్లోకి వెళ్ళి ఫోటో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్లస్ ఐకాన్ అయితే ఇంతకుముందు చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమందికి అర్థం కాదు ఫ్రెండ్స్, కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ ఇలా ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీగా ఇంపోర్ట్ అవుతుంది ఫోటో అయితే. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక రెడ్ కలర్ షేప్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, కలర్ అండ్ ఫిల్ తర్వాత ఒక ఫోటో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దీనికి ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ స్ట్రెంత్ అని ఉంటుంది, స్ట్రెంత్ పక్క పొంటి ఫిట్ అని ఉంటుంది, ఫిట్ పక్క పొంటి ఫిల్ అని ఉంటుంది. ఫిల్ని అయితే క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి కింద ఇక్కడ ఆపిస్తుంది కదా, దీని కింద రొటేట్ కాకుండా ఇక్కడ సైజులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత కిందికి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం కిందికి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చిన్న అడ్జస్ట్ కాకపోతే ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి అదే అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, నేనైతే మిస్టేక్లో బ్యాక్ వచ్చేసాను. అసలు మీకు బ్యాక్ రావద్దు. మీకు హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. మీ చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ వీడియోలో కలుస్తాం.